హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ అండ్ ప్యాషన్. నేను మీ సుధా. ఇంక ఇదైతే సమ్మర్ హాలిడేస్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వీడియో అనమాట. ఇంకా ఇక్కడ మా పాపను ఆడపడుచు గారి ఇంటి దగ్గర నుంచి ఇక్కడ మా ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతున్నాను, అంటే కాకినాడ అయితే తీసుకెళ్తున్నాను అనమాట. సో ఇంక ఇప్పుడైతే బస్ జర్నీలో ఉన్నాం అనమాట. ఇంకా ఫైనల్లీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బయటకు వెళ్ళాల్సిన చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఫైనల్లీ ఇంకా రాజమండ్రి వచ్చేసే టైం అయితే వచ్చేసింది అనమాట. సో అందు గురించి అనమాట కొన్ని బయటికి వెళ్ళి చేసుకోవాల్సిన పర్సనల్ పనులు ఉంటే వాటి అన్నిటికి కూడా వెళ్తున్నాను. ఇంక ఈ లోపల మా అమ్మాయి చెప్పులైతే ఇలా చేసి పెట్టేసింది అనమాట. మొత్తానికి ఏ పాట ఆ పాట విడిపోయి ఉంది. సో ఇంక ఇప్పుడు వీటిని అట్లాగే నా చెప్పులు కూడా కాసంత విడిపోతున్నాయి అనమాట అడుగున. సో అవి ఇవి రెండు కూడా కుట్టించేసే పని కూడా ఉందన్నమాట. ఇవన్నీ కలిపి ఇప్పుడు బండి మీద బయలుదేరిపోతున్నాను. ఇంకా నాన్నగారు బండి ఉందిలేండి, ఇంకా దాని మీద అనమాట ఏ పని అయినా సరే బయటకు వెళ్తూ వస్తూ ఉంటాను నేను. ఇంకా రోడ్లు చూసారు ఎంత అందంగా ఉన్నాయో. మా రోడ్లే ఎంత దారుణంగా ఉన్నాయంటే అమ్మ వాళ్ళ రోడ్లు ఇంకా దారుణం అనమాట. వర్షాలు వస్తాయి. ఇంక ఈ రోడ్డు మీద బండి పెట్టినా అట్లాగే మనం నడిచినా కూడా చాలా ప్రమాదంగా ఉంటుందన్నమాట. ఒక 2 రోజుల వర్షానికి ఇలా అయిపోయింది రోడ్డు అయితేనే. ఇంకా మే నెలంతా కూడా కాస్తంత వర్షాలు అటు ఇటుగా ఉన్నాయి కదా, కాబట్టి ఆ వర్షాలకి ఇలా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ రైనీ సీజన్లో ఇంకెలా ఉంటుందో వీళ్ళు రోడ్డు, అమ్మ వాళ్ళు ఎలా వెళ్ళి వస్తారో బయటకు అదని కూడా కాస్తంత భయంగానే ఉందన్నమాట నాకైతే ఈ రోడ్డుని చూస్తూ ఉంటే. సో ఇంకా చలో ఇప్పుడైతే బయటకు వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే ఇదిగో చెప్పులు అయితే కుట్టించేస్తున్నాను అనమాట. కూర్చుని ఇక్కడైతే చాలా టైం పెట్టేస్తుందండి. మొత్తం 2 చెప్పులు కూడా కుట్టించేసాను అనమాట. మా పాప అట్లాగే నావి కూడా పైపైన స్టిచ్చింగ్ ఎక్కడైతే ఊడిపోయిందో అదంతా కూడా కుట్టించాను. ఇంకా కాకినాడ అయితే మొత్తం అంతా కూడా మారిపోయింది. నాకు తెలిసిన కాకినాడ అయితే ఇది కాదనమాట. నాకు చాలా తెలిసిన కాకినాడ గురించి నా ఊరు గురించి నాకు తెలియదు అనుకున్నాను, కానీ నాకు తెలియకుండానే చాలా జరుగుతున్నాయి అనమాట కాకినాడ అయితేను. ఇంకా చెప్పాను కదండి, పర్సనల్ పనులకి అయితే వెళ్ళాను, వచ్చేసాను అనమాట. అన్నీ కూడా ఫినిష్ చేసుకుని గబగబానే. ఇంకా ఏంటంటే వెళ్ళిన తర్వాత మేము ఒక 2 రోజులకే అనమాట బయలుదేరిపోవాలి. సో అందు గురించి అనమాట గబగబా పర్సనల్ వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ చేసేసుకున్నాను. ఇంక ఇంటికి వచ్చేటప్పుడు అమ్మ చక్కగా ఇట్లా బెండకాయ పులుసు చేసి పెట్టింది అనమాట. కలర్ అయితే అద్దరిపోతుంది కదా, కొత్త కారం అండి, అందుకేనమాట కలర్ అయితే అలా ఉంది. చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా, నాకైతే చాలా ఇష్టం అనమాట. ఎంత కారంగా ఉన్నా సరే ఏ కూరలైనా సరే ఇష్టపడుతూ ఉంటానండి, కానీ మా ఇంట్లోనే అంతా కూడా మినిమంగా ఉండాలన్నమాట కారం అయితే. అందు గురించి ఇంకా మా వాళ్ళ కోసం తప్పగల మా ఇంట్లో అయితే సరి సమానంగా వండుతూ ఉంటాను అనమాట కారం అయితేనే. ఇంకా లాస్ట్కి ఇంకా బ్యాగ్స్ ప్యాకేజీ కోసం వచ్చేసాను అనమాట. చూసారా మొత్తం బ్యాగులు బట్టలు అన్నీ కూడా ఎలా ఉన్నాయన్నమాట ఇంట్లోనైతేను. ఇంక ఇంట్లో ఉన్న బట్టలన్నీ తీసుకొచ్చి దగ్గర పెట్టేశాను అనమాట. అట్లాగే కొన్ని ఇస్త్రీ చేయవలసిన బట్టలు కూడా నాన్నగారికి ఇచ్చాను, అవి కూడా తీసుకొచ్చి ఇచ్చేసారనమాట. అట్లాగే అమ్మ ఉతికిన బట్టలు, అమ్మ కూడా వెళ్ళేటప్పుడు కూడా అన్ని బట్టలు కూడా ఉతికేసిస్తూ ఉంటుందన్నమాట, నాకు ఏ పని ఉండకూడదని చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇంకా ఆ బట్టలు ఇవన్నీ కూడా మొత్తానికి సర్ది పెట్టేసాను అనమాట. అన్నీ దగ్గర పెట్టేసుకున్నాను, బ్యాగ్స్ అన్నీ కూడా ప్యాకింగ్ చేసేసి. అట్లాగే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నా కొన్ని స్టిచ్చింగ్ చేయాల్సినవి ఏమన్నా ఉంటే అమ్మ దగ్గర మిషన్ ఉంటుందన్నమాట. సో చక్కగా అక్కడైతే స్టిచ్చింగ్ చేసేసుకుంటూ ఉంటానన్నమాట నేను ఇంటికి తీసుకొచ్చిన బట్టలు అయితేను. ఇక్కడికి వస్తే స్టిచ్చింగ్ చేసుకోవాల్సిన బట్టలు ఏమైనా ఉంటే పెద్ద బాధ ఉండదు అనమాట, అమ్మకున్న ఈ స్టిచ్చింగ్ మిషన్ వల్ల. ఇంక తర్వాత ఒక రోజు అయితే ఇంకా SRMT మాల్కి అయితే వచ్చేసాను అనమాట. ఇదైతే కాకినాడలో ఉన్న మాల్ అనమాట. ఇంకా కాకినాడలో సమ్మర్ హాలిడేస్కి వచ్చాను అనుకోండి, వారానికి ఒకసారి అయినా సరే ఇక్కడికి వచ్చిపోతూ ఉంటాం అనమాట. పిల్లలకైతే ప్లే జోన్ ఏరియా ఉంటుంది కదా, సో అక్కడైతే చక్కగా డబ్బులు వాళ్ళకైతే అలా చదివించుకుని ఒక 500 రూపాయలు, అలాగే తినడానికి ఒక 500 రూపాయలు చదివించుకుని, ఇట్లా ఏమన్నా కావాలంటే కొనుక్కోవడానికి ఒక 500 చదివించుకుని, మొత్తానికి అట్లాగే డబ్బులన్నీ కూడా చక్కగా వేస్ట్ చేసుకుని వస్తాం అనమాట ఇక్కడి నుంచి అయితేను. సో సరదాగానండి చెప్తున్నాను, కానీ ఇదైతే నిజం అనమాట. మా వాళ్ళు ఇవన్నీ కూడా చేసి పెట్టి రాంది ఇంటి వరకు అయితే రారనమాట. ఇంక ఇదిగో మా అల్లుడు గారు అయితే చూసారా, మేనల్లుడు గారు అయితేనే చక్కగా వీడియో గేమ్ అయితే ఆడుతూ ఉన్నాడు అనమాట. ఇక్కడైతేను పేరుకు ఫ్రీగా అయితే మాల్కి అయితే వచ్చేస్తూ ఉంటాం, కానీ అక్కడ మొత్తం డబ్బులేనమాట. ప్రతి దానికి కూడా చక్కగా ఒక 200 300 చదివించుకుందే స్టార్టింగేనమాట. అది కూడాను ఏది కూడా ఆడడానికి ఉండదు, ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ ఫుడ్ జోన్కి అయితే వచ్చేసాము. ఇంకా ఇది ఫేవరెట్ అనమాట, ఫుడ్ అయిపోయింది ప్రజెంట్ డేస్ అయితే. ఇక్కడికి వచ్చిన తర్వాత మాల్లోనే చిన్న చిన్న స్టాల్స్ పెట్టారనమాట మాల్లోనే. నిజంగా KFC కంటే ఇది చాలా బెటర్ అనిపించింది నాకైతేను. బెటర్ అంటే నన్ను తిడతారు. ఇదైతే ప్లేట్ వచ్చేసి 120 రూపాయలు అనమాట. వింగ్స్ అనమాట, అట్లాగే చికెన్ వింగ్స్, చికెన్ కబాబ్స్ ఇలాంటివి అనమాట. పీసెస్ వచ్చి ఒక 7 8 10 వరకు ఇస్తారనమాట. సో ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు మా మేనల్లుడు మా అమ్మాయి అయితేను.
ఇంకా హాలిడేస్ అంటే ఇంకా పిల్లలందరూ వచ్చేస్తారనమాట. చక్కగానే ఇదిగో ఇక్కడ మా మేనల్లుడు కూడా మా ఇంట్లోనే ఉంటాడు. మేము వచ్చామంటే అందులోనూ హాలిడేస్ అంటేను. వీడైతే చాలా యాక్టివ్‌గా ఉంటాడనమాట. మా అమ్మాయి కనని ఇప్పుడు పిల్లలు అలాగే ఉంటున్నారు కదా! పుట్టడంతో కూడా చాలా హైపర్‌గా పుడుతున్నారు. వాడితోటి అట్లా కబుర్లు చెప్తూ చిన్న చిన్న ఆటలు ఆడుకుంటూ ఉంటాననమాట. వాడిని అప్పుడప్పుడు ఏడిపిస్తూ, కోపం తెప్పిస్తూ వాడితోనైతే చక్కగా ఇట్లా టైం స్పెండ్ చేస్తూ ఉంటాననమాట. ఇంకా కాకినాడ వచ్చిన తర్వాత ముఖ్యమైన ఇంపార్టెంట్ ప్లేస్ ఇంకొకటైతే ఉందనమాట. అదైతే తప్పకుండా మిస్ అవ్వకుండా వెళ్ళాలి కదా! అదేననమాట కాకినాడ బీచ్ అండి. నిజంగా ఇది ఉండడం వల్లే మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామనమాట కాకినాడలో అయితేను. రాజమండ్రిలో గోదావరి ఉన్నా సరే మేము వెళ్ళడానికి ఆలోచించం కూడా దాని గురించి అయితే నిజానికి. ఏంటంటే అక్కడికి వెళ్ళే స్నానం చేయాలంటే నిజంగా గోదావరి ప్రస్తుత పరిస్థితి అయితే అస్సలు బాగోలేదనమాట. చాలా పాడు చేస్తున్నారు మన గోదావరిని. మనం అందరం కూడా చాలా పాడు చేసుకుంటున్నామండి. అక్కడే బట్టలు ఉతకడం కానీ, చెత్త వేసేయడం కానీ నిజంగా ఒక పక్క నుంచి క్లీనింగ్ వర్క్స్ చాలా చేస్తున్నారు. చాలా వరకు డెవలప్ చేస్తున్నారు కానీ మన చేతులతో మన గోదావరిని అయితే చాలా పాడు చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో అందు గురించి అనమాట గోదావరికి అయితే వెళ్ళాం మేము. ఇక్కడ కాకినాడ వచ్చామనుకోండి అట్లా ఉండదనమాట. బీచ్ అయితే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటుంది కాబట్టి చక్కగా అలా ఎక్కువగా లోతుకు వెళ్ళకుండా అట్లాగే బయట వరకు ఉంటూ ఒక కాలు వరకు వచ్చే వరకు ఉంటాం అనమాట. పిల్లలతో అయితేను జాగ్రత్తగా ఉంటూ వాళ్ళని చూసుకుంటూ ఇట్లా ఆడిపిస్తూ ఉంటాం అనమాట కాకినాడ వచ్చామంటేను. పిల్లలకే కదండి మాకు కూడా చాలా ఇష్టం అనమాట. పెద్దవాళ్ళమైనా సరే మేము కూడా సరదాగా చిన్నపిల్లల్లో అందులో వెళ్ళైతే తప్పకుండా ఆడుకుని వస్తూ ఉంటాం అనమాట. ఇంకా నెక్స్ట్ చక్కగా బీచ్లో అలా ఆడుకుని వచ్చిన తర్వాత వేడివేడిగా ఏదైనా తింటే చాలా బాగుంటుంది కదా! సో అందు గురించి అనమాట ఇక్కడ పానీపూరి ఇంకా నూడిల్స్ దగ్గర అయితే ఆగామన్నమాట. ఇంకా మా వాళ్ళైతే ఇట్లా పానీపూరి లాగించేస్తున్నారు. నేనైతే ఇట్లా మంచూరియా అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఒకరోజైతే మేడపైకి వచ్చేసామండి అమ్మ వాళ్ళ ఇంటి పైకి అనమాట. సో మేడపై నుంచి చక్కగా వ్యూ అంతా కూడా చూస్తూ ఉన్నాను అనమాట. సరౌండింగ్స్ అన్నీ కూడాను హాలిడేస్ కదా ఇక్కడ కనిపిస్తున్నారు కదా పిల్లలందరూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా హాలిడేస్ అయితే పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఇట్లా ఆడుకుంటూ ఉంటారండి. ఇంక ఇక్కడ అయితే ఓపెన్ ప్లేస్ అట్లాగే ఖాళీ ప్లేస్ అయితే ఎక్కువగా ఉంటుంది కదా! సో పిల్లలందరూ ఇక్కడ గ్యాదర్ అయిపోతూ ఉంటారనమాట. చక్కగా పిల్లలు అలా ఆడుకుంటుంటే నా చిన్నప్పుడు నా ఆటలన్నీ కూడా అవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయన్నమాట. చాలా హ్యాపీగా ఉంటుందండి. ఆ మెమోరీస్ అన్నీ కూడా రిమైండ్ చేసుకోవడం అంతా కూడాను. ఇక్కడ మా పిల్లలు కూడా చూసారా మేడపైకి వచ్చి చక్కగా ఇట్లాగా బ్యాట్ బాల్ తెచ్చుకుని ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా నాన్నగారు అయితే ఇక్కడ కింద చక్కగా మీటింగ్ అయితే పెట్టుకున్నారు. బాతాకాని అనమాట. కాసేపు అట్లా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. టైంపాస్ అనమాట ఇదే కదా వాళ్ళకైతేను. ఇంకా ఎదురుకుండా అంకులు వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరితో సరదాగా ఇట్లా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారనమాట. ఇంక ఈవినింగ్ అయితే మా వాళ్ళందరూ కూడా ఎట్లాగనమాట పైకి కిందకి ఏదో ఒక ఆటలు ఆడుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఇంకా అమ్మ వచ్చేసి ఇంకా బిర్యానీ చేసిందనమాట ఇంకో రోజైతేను. వేడి వేడి బిర్యానీ అనమాట. ఇంకా ఇక్కడ చూసారు కదా! ఇంక ఇక్కడికి వచ్చామంటే కంపల్సరీ వారానికి ఒకసారి అయినా బిర్యానీ ఉంటూ ఉంటుందన్నమాట. అంతేనా మన పుట్టిల్లు అంటే వేరు కదండి. మన ఇంట్లో ఉన్నా వేరే చోట ఉన్నా మన పని వేరు మనం వేరు కదా! కానీ ఇక్కడైతే మన ఏజ్ అని కానీ మన పిల్లలు ఇవన్నీ కూడా మర్చిపోతూ ఉంటాం అనమాట. అమ్మ కూతురుగానే ఉంటాం ఇక్కడ ఉంటాయి మాత్రం. అంతే కదా ప్రతి ఆడపిల్ల పుట్టింట్లో యువరానియే కదండి. సో ఇక్కడ ఉన్నానంటే తిన్నామా పడుకున్నామా చక్కగా రెస్ట్ తీసుకుని హ్యాపీగా ఉన్నామా అనేది మాత్రమే ఉంటుందన్నమాట. ఇంకా ఆఖరికి మా అమ్మాయిని కూడా అమ్మాయి చూసుకుంటూ ఉంటుందండి. నాకంటే ఎక్కువగా అమ్మాయి దాని గురించి ఆలోచిస్తుంది. బాగా చూసుకుంటుంది అనమాట. ఇంకా అమ్మ నాన్నగారే అన్నీ కూడా ఇక్కడ దానికైతేను. సో ఇదైతే ఫైనల్లీ రాజమండ్రి వెళ్ళే రోజు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చిందా? నచ్చినట్లు మళ్ళీ మంచి వ్లాగ్ తగులుస్తాను. అంతవరకు బాయ్.